హాయ్! ఈరోజు పొదరిల్లు సీరియల్‌లో ఏం జరిగిందో స్టోరీ విషయంలోకి పోతే కేశవ వచ్చేసి బుస్సుకైతే ప్రపోజ్ చేస్తాడు. "నువ్వు నాకు ఇష్టము. నేను నిన్ను వదిలి ఉండలేను. నువ్వు లవ్ చేసావు కాబట్టి నన్ను లవ్ చేసే వచ్చింది" అని చెప్పైతే అనుకోబాక, "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పేసైతే అమ్మాయి అయితే ప్రపోజ్ చేస్తాడు. ఆఖరికి కిస్ కూడా పెడతాడనమాట. ఆ పిల్ల ఆనందానికి అవధుల్లేవు. ఓరమ్మో! ఓరి దేవుడు! నన్ను కిస్ చేసుకున్నాడా? ఈ బండరాయికి కూడా ప్రేమ ఉందా అనేసి ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతది. ఇంకా అస్సలు ఎంత హ్యాపీ అంటే చెప్పడానికి ఒక పేజీ రాసుకుంటుందనమాట. ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే, ఇంకా ఈరోజు స్టోరీ విషయంలోకి పోతే, శైలు వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి, "నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు. మేము చూసిన సంబంధమే నువ్వు చేసుకోవాలా. కేశవ అంటే మాకు నచ్చదు. వాళ్ళ ఫ్యామిలీని మంచిది కాదు కాబట్టి నువ్వు ఆ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మేము చెప్పినట్టే వినాలా" అని చెప్పేసి బుస్సు వాళ్ళ శైల అమ్మ నాన్న చెప్తారనమాట. చెప్తే ఇంకా శైల ఉండి చెప్తుంది, "లేదు, నేను ఆ పెళ్ళే చేసుకుంటాను. అంటే కేశవనే పెళ్లి చేసుకుంటాను నేను. మీరు చూపించిన సంబంధాన్ని నేను చేసుకోను. చావనైనా చేస్తాను గానీ నేను చేసుకోను" అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే చెప్తుంది. కానీ వాళ్ళ అమ్మ గయాళి గంపమ్మ, అసలు అలా తట్టుకుంటే "నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కసారి నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు. మాకేం సపోర్ట్ చేయట్లేదు. కని పెంచి పెద్ద చేస్తే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావా" అని చెప్పేసి వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది. ఈ అమ్మాయికి కూడా "ఏమి కంటే మీ మాట మాత్రమే వినాలి నేను. నాకంటూ స్వతంత్రం లేదా" అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అలాగే అనుకుంటుంది. సరే, ఇంకా ఇష్టం లేదు కదా, "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అనేసి వాళ్ళ అమ్మ అయితే అంటుంది. సరే అని చెప్పేసి "నేను వెళ్ళిపోతానని" చెప్పేసి బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చేస్తుంది అనమాట శైలజ. ఒక క్షణం ఆలోచించి పోయింటే బాగుండేది. ఎందుకంటే అమ్మ నాన్నే కదా, ఒక మాట అన్నా చేసినా వాళ్ళ మాట కొంచెం వినుంటే పోయిండేది. అంటే అమ్మ నాన్న మన మంచి కోసమే చూస్తారు కదా, వయసు అట్లాంటిదిలే. కానీ అమ్మ నాన్న కూడా కొన్ని మార్చుకోవాలా. ఇవాళ రేపు లవ్ చేస్తున్నాం అంటే ఏదో వాళ్ళు ఏదో మంట చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంటారు. లవ్ చేస్తున్నామంటే ఓకే, మంచోడితో చేసుకో అమ్మా అని చెప్పాలా. లవ్ మ్యారేజ్ అంటే యాక్సెప్ట్ చేసే అంత ఇది ఇంకా రాలేదు మనకి. అదే అమ్మాయి కూడా చెప్తుంది, మహాలక్ష్మి కూడా చెప్తుంది, లవ్ మ్యారేజ్ అంటే యాక్సెప్ట్ చేసేదానికి మనం ఇంకా ఎదగలేదు అనేసి. ఇంకా సరే అని చెప్పి "నేను వెళ్ళిపోతాను" అని చెప్పేసి బయలుదేరుతుంది. వీళ్ళ ఇంటికి బయలుదేరుస్తుంది అనమాట. "ఎక్కడికి పోతున్నావమ్మా" అని చెప్పేసి శైలజ వాళ్ళ నాన్న అయితే అడుగుతారు. "మీరు బాగా చదివించారు కదా, చదివించినందుకు థ్యాంక్స్, నేనైతే వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి బయలుదేరి కేశవ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. దానికంటే ముందు వీళ్ళంతా ఇంటికి వస్తారు. అంటే అప్పుడే పెళ్లి ఎగ్గొట్టి ఎవరో ఒకరి పెళ్లి ఎగ్గొట్టిపోయి ఇంకొకరి పెళ్లి ఎగ్గొట్టినారు కదా, అంటే జరగనీకుండా చేద్దామని చెప్పి పోయారు కదా, అక్కడి నుంచి అయితే ఇంటికి వస్తూ ఉంటారు. మహాలక్ష్మి ఇంటికి వస్తున్నప్పుడు పెద్దాయన బీడి తాగుతూ ఉంటాడు. మహాలక్ష్మి వచ్చి "ఎన్నోది" అంటే 1, 2, 3, 4, 5 తెలీదమ్మా, గుర్తులేదు అంటే "ఉండు, కాఫీ తాగొచ్చి నీ పని చెప్తాను" అని చెప్పి మళ్ళీ వెనక్కి పోయి "బీడీ తాగొద్దు సుపుత్ర, హెల్త్ పాడవుతుంది" అని చెప్పి అంటుంది నారాయణకి. "ఓకే మమ్మీ" అని చెప్పేసి అంటాడు నారాయణ. అంటే వాళ్ళ మహాలక్ష్మి ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళని. వద్దు 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 అంటుంది. వాళ్ళకి దగ్గర అయిపోతా ఉంది ఆ ఫ్యామిలీకి మొత్తానికి. ఇంక సరే అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంటికెళ్ళి వాళ్ళు కొంచెం ఫ్రెష్ అవుతా ఉండేటప్పుడు ఈ అమ్మాయి బ్యాగ్ తీసుకొని వచ్చేస్తుంది. శైల వచ్చేసి "నాకు హారతులు గట్రా అట్లాంటివి ఇవ్వద్దు" అని చెప్పేసి "నేను వచ్చేసాను ముంగీసా, నేను మా అమ్మ కొట్టింది నన్ను, నా పెళ్ళి నేనే చెడగొట్టుకున్నాను కదా, మా అమ్మ నన్ను కొట్టింది, అందుకే నేను వచ్చేసాను" అని చెప్పేసి అయితే ఆ అమ్మాయి అయితే చెప్తుంది. ఏంటి నువ్వు ఇలా వచ్చేసావు ఏంది" అని చెప్పేసి అడుగుతా ఉంటాడు కేశవ. "మరి ఏం చేయమంటావు? నిన్ను చేసుకోవద్దు అంటున్నారు, నిన్ను మర్చిపోతే ఇంట్లో ఉండమంటున్నారు, అందుకే నేను వచ్చేసాను" అని చెప్పి "పెళ్ళి ఎప్పుడైనా చేయండి, ఎలాగైనా చేయండి" అని చెప్పి మేము మాత్రం వచ్చేసాను అని చెప్పేసి తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. జరిగేసరికి ఇంకా వీళ్ళంతా ఆలోచనలో పడతారు. అబ్బాయి ఏం చేయాలా అనేసి ఆలోచనలో పడతారు. సరే, పెళ్లి కాకుండా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అమ్మాయి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నలుగురు ఆయన మాటలు అంటున్నారు. ఇంకా కూడా పెళ్లి కాకుండా ఉంచితే ఇంకా నాన్న మాటలు అంటారు కదా. సరే, ఇంకా దాని గురించి ఏం చేద్దామని అలా అలా ఆలోచించుకుంటా ఉండేసరికి వాళ్ళ అన్న చెప్తాడు, "ఇంతకీ మీరు ఎక్కడికి పోయారు, ఏం చేసి వచ్చారంటే" కేశవ చెప్తాడు వాళ్ళతోటి, ఈ పెళ్లి చూపులు ఈ పెళ్లి చూపులు కానికుండా చేయడానికి ఇంకొక పెళ్లి చూపుల్ని కానికుండా చేశాడు చక్రి అని చెప్పేసి చెప్తుండేసరికి "ఓ అవునా, ఇప్పుడు ఎట్లాగా, ఆ అమ్మాయికి ఇప్పుడు శైలకి వేరే పెళ్ళి అయిపోతుందా" అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. దానికి ముందు ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా వస్తుందనమాట. "ఎట్లయినా సరే నాకు తెలీదు, నేను వచ్చేసాను" అని చెప్పేసి అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. సరే అని చెప్పి ఆ అమ్మాయిని "కొంచెం లోపల ఉండమ్మా" అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకోవడానికి వెళ్తారు. 5 మంది వెళ్తారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్తారులే మాట్లాడుకోవడానికి. వాళ్ళ నాన్న తప్ప మాట్లాడుకోవడానికి. "ఏం చేసావు" అని చెప్పంటే, సరే ఏం చేద్దాము అని చెప్పి ఆలోచిస్తుంటే ఇప్పుడు అమ్మాయి వచ్చింది కదా, పెళ్లి కాకుండా మన ఇంట్లో ఉంచడానికి లేదు, ఎట్లయినా సరే పెళ్లి చేసేస్తాము, ఈ రోజైనా సరే పెళ్లి చేసేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. చక్రి ఉండేసి కేశవాని అడగాలి కదా ఒకసారి అని చెప్పి చక్రి అంటాడు. మహాలక్ష్మి కూడా అంటుంది, "కేశవ కనుక్కోవాలా, కేశవాని అడగండి" అంటే "నీకేమన్నా అభ్యంతరమా అన్న" అని చెప్పేసి కేశవ వాళ్ళ అన్నని అడుగుతాడనమాట. "నాకేం అభ్యంతరం లేదు" అని చెప్పేసి వాళ్ళ అన్న కూడా చెప్తాడు.
మహాలక్ష్మి ఉండేసి ఇదంతా నా పరిస్థితి లాగే ఉంది, నాకు ఎంత మెంటల్ టెన్షన్ ఉంది ఇప్పుడు అమ్మాయికి అలాగే ఉండి ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం వేరు, నాకేమో చక్రి అంటే ఇష్టం లేదు కదా, ఆ అమ్మాయి ఏమో మా కేశవాన్ని ఇష్టపడుతున్నది కదా, అదొక్కటే డిఫరెంట్, మిగతా అంతా సేమ్ టు సేమ్. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లిగా కొన్ని ఇంట్లో ఉంచితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళిపోతారు, ఏం చేద్దాము అని చెప్పేసి ఆలోచించుకుంటా ఉండేసరికి కేశవ వచ్చేసి చక్రిని కొంచెం సైడ్కి లాక్కుపోతారు. లాక్కుపోయేసి అది కాదురా, అన్నయ్యకి పెళ్లి కాకుండా నేనైతే పెళ్లి చేసుకోను నేను అని చెప్తాడు. ఇదైతే నాకు సూపర్ అనిపించింది. నేను చేసుకోలేను నేను, ఎందుకంటే ఇప్పటికే అంటా ఉన్నారు నలుగురు అని మాట అంటా ఉన్నారు, అన్నయ్యకి పెళ్లి కాకుండా చక్రి ఎట్లా చేసుకున్నారు అంటున్నారు కదా, ఇప్పుడు నేను కూడా చేసుకుంటే అన్నయ్యకి ఒక బ్యాడ్ మార్క్ ఉండిపోతుందిరా అని చెప్పేసి అంటాడు. అంతలోపల వాళ్ళ నాన్న ఎంటర్ అయ్యేసి అన్నయ్యకి పెళ్లి కావాలంటే ఈ జన్మలో పెళ్లి కాదు, ఇప్పుడు చక్రి అలా అనుకున్నాడా, తను చేసుకున్నాడు కదా, మీ అన్నయ్యకి రాసి పెట్టుంటే ఎక్కడున్న అమ్మాయి వస్తుంది అని చెప్పేసి అంటాడు. దానికి కేశవకి కోపం వస్తుంది. నువ్వు కరెక్ట్గా ఉండుంటే ఈ బృందావనం ఎప్పుడో బాగుపడి ఉండేది, నువ్వు ఇంటి గురించి పట్టించుకోలేదు కాబట్టి ఇలా ఉన్నాము, నువ్వు అసలు సొంత కొడుకుల గురించే పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న మీద కొద్దిసేపు ఎగురుతాడు. ఆ టెన్షన్ అనమాట. అయ్యేసరికి ఇంక చక్రి చెప్తాడు, నువ్వు అన్న గురించి ఆలోచిస్తున్నావు అంతా బాగానే ఉంది, కానీ నువ్వు కూడా అమ్మాయి నీ కోసం ఎత్తుక్కుంటూ వచ్చింది కదా, నువ్వైతే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా అని అయితే చెప్పి, సరే ఇంక నువ్వు ఆలోచించుకొని చెప్పేసి తను కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా మహాలక్ష్మి వచ్చేసి బుస్సికి కాఫీ టీ ఇస్తుంది అనమాట. అదే శైలజకి టీ ఇస్తుంది, టీ తాగేస్తుంది. ఎలా ఉంది అంటే టెన్షన్గా ఉందంటే నేను అడిగింది టీ గురించి అని చెప్పి అంటుంది. టీయా బాగుంది అని చెప్పేసి అంటుంది. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను కేశవాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నేను మా ఇంట్లో నుంచి వచ్చేసాను కదా అని చెప్పేసి ఈ అమ్మాయి అయితే చెప్తుంది అనమాట. బుస్సి అయితే చెప్తుంది, ఏంటి అప్పుడే పెళ్ళా అంటుంది. అవును పెళ్లి చేసుకోవాలి కదా, మళ్ళీ మా ఇంట్లో వెళ్ళిపోతే మా ఇంట్లో తిడతారు, నన్ను కొడతారు, ఆ తన్నులు నేను తినలేను, ఎలా అయినా సరే మీ ఇంటికి వచ్చేసాను, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను పెళ్లి చేసేసుకొని ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను అని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పి నీ ఇష్టం అని చెప్పేసి బయటకు వెళ్ళి పెద్దతో చెప్తుంది మహాలక్ష్మి. ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోతానని చెప్పి అంటా ఉంది. అనేసరికి సరే ఇక కేశవ ఆలోచించుకోవాలి కదా, అందరూ కలిసి కేశవాకి చెప్తారు, కేశవ నువ్వే ఆలోచించుకోవాలా, నువ్వే డెసిషన్ తీసుకోవాలా అని చెప్పేసి కేశవాకి చెప్తాడు. అంతేటప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, కేశవ మనసులో ఉండదు నేను చెప్పేదా అంటే, కేశవ వండేసి వద్దు నాన్న అదే కదా, వద్దు ఇక్కడ నుంచి పో నువ్వు అని చెప్పేసి వాళ్ళ నాన్న పంపించేస్తాడు. నీ ఐడియా మాకు అవసరం లేదని చెప్పి ఆయన అయితే పంపించేస్తారు. ఓకే నో ప్రాబ్లం అనుకుంటా ఆయన కూడా వెళ్ళిపోతాడు అనమాట. సరే నేను అన్న కొంచెం నాకు టైం కావాలన్నా అని చెప్పేసి లోపలికి వెళ్ళి బుస్సుని తీసుకొచ్చి బ్యాగుతో సహా బుస్సునైతే తీసుకొచ్చేస్తాడు అనమాట. బుస్సుని తీసుకొచ్చి ఒక పార్కుకు తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. భలే అనిపించింది నాకు. ప్రపోజ్ చేసి నువ్వు అంటే నాకు ఇష్టము, నువ్వు లవ్ చేసావని నేను లవ్ చేయలేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఇప్పుడు లవ్ చేస్తున్నాను అని చెప్పేసరికి ఆ అమ్మాయి అయితే ఏంటి బండోడు ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతున్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే కిస్ కూడా పెడతాడు అనమాట, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను చచ్చిపోయినప్పుడు దాకా ఈ మాట గుర్తుపెట్టుకుంటాను అని చెప్పడం అయితే చెప్తుంది అనమాట. అంత బాగా లవ్ చేస్తా ఇష్టపడతా ఉంది బుస్సు అతన్ని. సరే సరే ఇదొకటి ఇంకొకటి చెప్తున్నాను నేను, మా అన్నయ్య అంటే, మీ అన్నయ్య ఏమన్నా వద్దని చెప్పాడు ఆ పెళ్ళి అంటే, అదేమి చెప్పలేదు, కాకపోతే మా అన్నయ్యకి పెళ్లి సంబంధం వచ్చింది, మమ్మల్ని వదిలేసి బయటికి రా అని చెప్పినా కూడా అన్నయ్య పోలేదు, అందుకే అన్నయ్యకి పెళ్ళి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు అని చెప్పేసి తనైతే చెప్తాడు. ఇంకా ఇది ఒక సూపర్ అనిపించింది నాకు. ఇంకా బుస్సు అడుగుతుంది, మరి నేను ఎక్కడ ఉండాలి అంటే, నేను హాస్టల్లో పెడతాను అంటే, ₹1 కూడా నేను తెచ్చుకోలేదు అని చెప్పేసి చెప్తుంది శైలజ. అంతా నేనే చూసుకుంటాను, నేను హాస్టల్లో పెడతాను అని చెప్పేసి తనైతే హాస్టల్లో పెట్టడానికి డిసైడ్ అవుతాడు. రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, వాళ్ళు అన్న అడుగుతున్నాడు అనమాట, ఎక్కడ రా శైలజ అంటే, వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చాను అని చెప్పారంటాడు. కానీ హాస్టల్లో కదా, ఇంకా బయటకు వచ్చి చెప్తుంటాడు అనమాట చక్రితోటి, ఇలా వదిలిపెట్టి వచ్చాను అన్నయ్య కోసం అని చెప్పేసరికి అన్నయ్య ఇలా మనకు చూపిస్తారు. అంటే అన్నయ్య షాక్ అవుతున్నాడు అనమాట, అయ్యో నా కోసము అతను పెళ్లి చేసుకోలేదా అని ఫీల్ అవుతున్నట్టున్నారు. నిజంగా దీంట్లో అన్నదమ్ముల సంబంధం గురించి బాగా చూపిస్తున్నారు ఈ సీరియల్లో, అందుకే చాలా మందికి అయితే నచ్చుతా ఉంది. ఈ సీరియల్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.